2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన 7 ఏళ్ల బాలిక పూజిత చివరికి శవమై తేలింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరానికి చెందిన పూజిత 2 రోజుల క్రితం మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి చదలాడకు వెళ్ళింది. అయితే చాక్లెట్ తెచ్చుకుంటానని బయటకు పోయిన పూజిత ఆ తర్వాత కనిపించకుండా పోయింది. చివరికి ఏలేరు కాలువ వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరలా దొరుకుతుంది ఏమో అనుకునే సమయంలో పూజిత శవమై కనిపించినట్టు తెలుస్తోంది, మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎవరిపైన అనుమానం ఉందని చెప్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? గుడ్ మార్నింగ్ నీలిమా. 2 రోజుల కింద చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి దొడ్డిపట్ల పూజిత అనే 7 ఏళ్ల చిన్నారి ఈ రోజు శవమై కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వీరవరానికి చెందినటువంటి పూజిత మేనమావ వివాహానికి అని చెప్పి 2 రోజుల కిందట తన తల్లి విజయ్ కుమార్ తో కలిసి చెదలాడి గ్రామంలో రావడం జరిగింది. అయితే వీరంతా కూడా పెళ్లి హడావుడిలో ఉండడంతో చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్ అని చెప్పి పూజిత వెళ్ళడం జరిగింది. ఉదయం 11 గంటలకు వెళ్ళిన ఆ చిన్నారి ఎంతకి సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన చెంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం 2 మహిళలు పూజితని ఆటోలో తీసుకెళ్లారని చెప్పడంతో అంటే సామర్లకట్ట రైల్వే స్టేషన్ తో పాటుగా పిఠాపురం రైల్వే స్టేషన్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తిరిగి వస్తాదనుకున్న చిన్నారి ఈ శవమై కనిపించడంతో వారంతా కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. మాకెవరు శత్రువులు కూడా లేరు, ఎటువంటి కుటుంబ తగాదాలు లేవు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎవరైనా అపహరించిన వారే చంపేసి ఏలేరు కాలువ పరిసరా అన్ని కొన్ని అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా తీవ్రంగా గాలించినప్పటికీ పూజిత ఆర్జీకి కారణకపోవడంతో ఈ కుటుంబ సభ్యులు పూర్తిగా నిరాశ చెందిన పరిస్థితి కనిపించింది. అయితే పూజిత శవమై ఏలేరు కాలువ అంటే చదలాడికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఏలేరు కాలువ ఉంటుంది. దీంతో ఆ శవం కనిపించడానికి థ్యాంక్ యూ.